నమస్కారం. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు గురుగారు. తప్పకుండా మీకు ప్రేక్షకులు అందరికీ కూడా నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం ద్వాదశ రాశుల వారు కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, వాళ్ళకి ఇంట్లో సకల శుభకార్యాలు జరగాలి అని, ప్రతి కార్యము విజయము జరగాలని అమ్మవారి తరపు నుంచి ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా గురుగారు మనమైతే కనుక ఇంతకు ముందర సంపూర్ణ జాతకం చెప్పుకున్నాం. సో ఏ రాశి వారు గుణగణాల దగ్గర నుంచి వాళ్ళ పుట్టిన దగ్గర నుండి చనిపోయేదాకా వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఒక్కొక్క దశగా మీరు ఎంతో క్లియర్ గా తెలియజేశారు. సో ఆ వీడియోలు కనుక చూడకపోతే చూడండి, తప్పకుండా మేము ఆ వీడియో లింక్ అయితే ఇస్తాము డిస్క్రిప్షన్ లో. ఎందుకంటే ప్రతి రాశి గురించి ఎంతో క్లుప్తంగా తెలియజేశారు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఉగాది పరాభవ నామ సంవత్సర ఫలితాలు అయితే తెలుసుకుందాం గురుగారు. ముందుగా వచ్చేసి ఒక చిన్న సందేహం గురుగారు. జనరల్ గా ఉగాది పంచాంగం మనం చూసేటప్పుడు ఆదాయ వ్యయాల్ని ఎందుకంటే చాలా వరకు అవి ప్రతి ఒక్కరికి, అంటే నా సొంత అనుభవంలో కూడా సింక్ అవ్వలేదు అనిపిస్తుంది. ఆదాయం వ్యయాలు కానీ రాజ్యపూజ్యాలు కానీ అవి అసలు వీటిని ఎలా చూడాలంటారు, ఒక్కసారి చెప్తారా? తప్పకుండానమ్మా. నేను సాధారణంగా ముందే ప్రతి ఉగాది ఫలితాల్లో ఈ విషయం చెప్తాను ముందుగానే. అందుకని ఇప్పుడు కూడా మీ తరపు నుంచి ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ఆదాయ వ్యయాలను ఎలా చూడాలి అంటే కనుక సాధారణంగా మనకి ఆదాయం 6, వ్యయం 12 అంటాం. వీళ్ళకి అనుమానం వస్తుంది, గురువుగారు 6 రూపాయలు సంపాదించి 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి? లాజిక్ ఉందా దీనికి? అసలు సంపాదన 6 రూపాయలు ఉంటే 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతావు? దీని అర్థం ఏంటి? అది జనరల్గా ఎలా కుదురుతోంది అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒరే బాబు నువ్వు 6 రూపాయలు సంపాదించినా కూడా ఇంకొక 6 రూపాయలు దాచుకున్నావో అప్పు తెచ్చో ఎలాగో ఒకలాగా మొత్తం మీద 12 రూపాయలు ఖర్చు పెడుతున్నావు నువ్వు. ఆ సంవత్సరం నువ్వు మొత్తం మీద సంపాదన కన్నా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసేది, ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంది. అది నువ్వు దాచుకున్నది అవ్వచ్చు, అప్పు తెచ్చవచ్చు, ఇల్లు అప్పటిదాకా లేదు, అప్పటిదాకా ఇల్లు కొంటావు, లేదా ఇల్లు కడతావు, లేకపోతే వాహనం కొంటావు, అప్పటిదాకా నీకేం లేదు, వ్యాపారం పెడతావు. అంటే ఉన్న డబ్బులతో పెట్టలే కదా, ఆ సంవత్సరం సంపాదించిన డబ్బులతో కాదు కదా. దాచుకున్న డబ్బులైనా తెస్తున్నావు, కొత్తగా అప్పు అయినా చేస్తున్నావు, తెచ్చి నువ్వు ఖర్చు పెడుతున్నావు. అంటే లోన్స్ గా తీసుకొని క్రెడిట్ కార్డు వాడినా ఏవైనా కూడా వ్యయం కిందకి వస్తాయి. అవన్నీ కూడా ఖర్చుల్లోకి వస్తున్నాయి. ఆదాయం కన్నా ఖర్చుల్లోకి వస్తున్నాయి. అవన్నీ కూడా ఆదాయాన్ని మించిన ఖర్చుల్లోకి వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది అంటారు ఏమంటే ఇలా చెప్తున్నారు కానీ బ్రహ్మాండంగా సంపాదించాను ఈ సంవత్సరం, గత సంవత్సరం అంటారు. అది ఇక్కడ లాజిక్, అది అర్థం చేసుకోవడం అపార్థం. అంటే నువ్వు 6 రూపాయలు సంపాదిస్తున్నావు, 12 రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నావు అంటే సంపాదన కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నావు ఏదో రకంగా. అంటే ఇంకా బాగా నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళబోతున్నావు అని అర్థం చేసుకోవాలి. ఇల్లు కొనమో, కారు కొనమో, ప్రాపర్టీ కొనమో, ఇంట్లో పిల్లలు పెళ్లిళ్ళు చేయడమో, ఏదో మొత్తం మీద పెద్ద వ్యవస్థ చేయబోతున్నావా అని అర్థం చేసుకోలేదు తప్ప, లేకపోతే 6 రూపాయలు 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతావు, ఎక్కడి నుంచి తెస్తామండి, అది లాజిక్ లేదు కదా అని అర్థం చేసుకోకూడదు. ఇది పెద్ద అసలు విషయం ఆదాయ వ్యయాల్లో. ఈ మళ్ళీ రాజపూజ్య అవమానాలు, ఇక్కడ కూడా రాజపూజ్యం 3 అంటాం, అవమానం 6 అంటారు. అదేంటండి బాబు, 3 మెచ్చుకుంటారు, 6 తిడతారా మమ్మల్ని, ఇది ఎక్కడ గొడవ, ఇలా ఎందుకు జరుగుతుంది, మాకు అలా జరగలేదు కదా, మేము గత సంవత్సరం మమ్మల్ని ఎవరు అవమానించలేదు, మాకే అవమానం రాలేదు. అది కాదు ఇక్కడ లాజిక్. అంటే 3 మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఆనందించి సంతోషించి హెల్ప్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే, 6 మీరు ఎదుగుతుంటే ఓర్వలేక ఈర్ష్య, ద్వేషం, అసూయతోటి వీడిని ఎలాగైనా పాడు చేయాలనుకునే వాళ్ళు, శత్రువులు, ఇలాగ ఏదో రకమైన ప్రభావం చూపించేవారు, నరదిష్టి, నరఘోష. ఇది మీకు ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా సరే ఎవరికి ఎక్కువగా నరదిష్టి, నరఘోష ఉంటుంది? బాగా సక్సెస్ అవుతున్న వాడి మీదే ఉంటుంది. కళ్ళు ఎప్పుడు వాడి మీదే ఉంటాయి. అంటే నువ్వు ఎక్కువ సక్సెస్ అవ్వబోతున్నావు అని అర్థం చేసుకోవాలి. విచిత్రంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి, మీకు ఆదాయం తక్కువ ఉంటుంది, రాజపూజ్యం తక్కువ ఉంటుంది, కానీ గోచార ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అదేంటి మాకు అంత బాగుందని చెప్తున్నారు, రాజపూజ్య అవమానాలు తక్కువగా ఉన్నాయంటే అని అంటారు వీళ్ళందరూ కూడా. ఇది లాజిక్ అనమాట. అందుకనే ఇది ద్వాదశ రాశుల వారికి వర్తిస్తుంది. కాబట్టి ముందుగా ద్వాదశ రాశుల వారికి కూడా ఇది ఆదాయ వ్యయాలు ఇలా చూసుకోండి, రాజపూజ్య అవమానం ఇలా చూసుకోండి అని ముందుగా నేను తెలియజేస్తున్నానమ్మా. తప్పకుండా గురుగారు. సో అంటే మాకున్న డౌట్ అయితే క్లారిఫై చేస్తారు. గురుగారు, ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అది ఉగాది తర్వాత ఎట్లా ఉంటుందో మనం అయితే తెలియజేస్తూ వస్తున్నాం గురుగారు. అలాగే ఇప్పటిదాకా మేషరాశి అలాగే వృషభ రాశి అయిపోయాయండి. అవి కనుక చూడకపోతే తప్పకుండా చూడండి. ఇప్పుడు చెప్పండి గురుగారు, మిథున రాశి వారికి 2026 ఉగాది తర్వాత ఎట్లా ఉండబోతుంది అంటారు? తప్పకుండానమ్మా. అయితే ఎవరెవరి మిథున రాశిలోకి వస్తారో చూద్దాం. ముందుగా
మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా మిథున రాశిలోకి వస్తారు. మిథున రాశిని చూసుకోమనండి. ఇక పేరును బట్టి చూసుకునే వాళ్ళు పేరులో మొట్టమొదటి అక్షరం కనుక క, కి, కు, ఖ, జ్ఞ, ఛ, కే, కో ఈ అక్షరాలతో వారి పేరు ప్రారంభమైతే వాళ్ళందరిది మిథున రాశి అవుతుంది. అయితే వీళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11గా ఉండబోతోంది. అయితే సంపాదన బాగానే ఉన్నా కూడా ఖర్చు విపరీతంగా ఉంది. అయితే దుబారా తగ్గించుకోవాలి వీళ్ళు. ఆన్లైన్ షాపింగ్లని, బయట ఖర్చులని, ఇలాగ సరదాలకి సంతోషాలకి ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికపరమైనటువంటి నిర్ణయాల విషయంలో జాగ్రత్త తీసుకుని మెయింటెనెన్స్ జాగ్రత్తగా తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. రాజపూజ్యం 1, అవమానం 7గా కనపడుతుంది. ఇదే పెద్ద సమస్య. మెచ్చుకునే వాళ్ళు తక్కువగా కనపడుతున్నారు, మిత్రులు తక్కువగా ఉన్నారు, శత్రువులు పెరిగిపోతున్నారు. విపరీతంగా వీళ్ళకి ఏడుపు ఎక్కువైపోతుంది. వీళ్ళు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వాళ్ళు, రకరకాల ప్రభావం చేత బాగా ఎక్కువ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కొంచెం డాంబిక ప్రదర్శనలు ఏవి చేయకండి, ఏవి హంగు ఆర్భాటం చేయకూడదు. వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. ఇంకా గోచారం చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా వీళ్ళకి జన్మస్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. మళ్ళీ జూన్ 2వ తారీఖు నుంచి ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిగా ఉంటారు. శని సంవత్సరం అంతా కూడా దశమ స్థానంలో ఉంటాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా దశమ చతుర్థ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి నవమ తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా వీళ్ళకి గ్రహ పరిస్థితి అయితే చూసుకున్నట్లయితే గోచారం చాలా అనుకూలంగా కనపడుతుంది. చేసే ప్రతి పని యందు సక్సెస్ని చూస్తారు. కెరీర్ గ్రోత్ బ్రహ్మాండంగా ఉండబోతోంది. అన్ని విద్యల్లోనూ బాగా రాణిస్తారు. ఫోకస్ చేయగలుగుతారని చెప్పచ్చు. వీళ్ళని వీళ్ళు మార్చుకోగలుగుతారు. ఆలోచన విధానం మారుతుంది. అలాగే కొత్తగా ఏదో ఇన్నోవేటెడ్గా ఆలోచించడం కానీ, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం కానీ, ఇప్పటిదాకా ఆగిపోయిన పెండింగ్ పనులు పూర్తవడం కానీ, లైఫ్ టర్న్ అయ్యేటటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరం చేయగలుగుతారు. నిరుద్యోగులు కూడా అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు రావడం, విదేశీ ఉద్యోగ అవకాశాలు రావడం, లేదా పర్మనెంట్ ఉద్యోగాలు రావడంతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. ఇంటర్వ్యూలో చాలా చక్కగా ప్రతిభని కనపరుచుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు, స్థాన చలనాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు బాగా రాబోతున్నాయి. ఉద్యోగంలో గౌరవం కనపడుతుంది. అలాగే బాధ్యత కనపడుతుంది. తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఇప్పటిదాకా ఉండే ప్రభుత్వపరమైన సమస్యలు కానీ, లీగల్ సమస్యలు కానీ తగ్గుతాయని చెప్పచ్చు. లేదా ఏదైనా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నా బాగా అనుకూలత కనపడుతుంది. స్థాన బదిలీలు అనుకూలిస్తాయి. లేదా ఏదైనా స్థాన చలనాల కోసం ప్రయత్నం చేసినా, లేదా వేరే ప్రాంతాలకు బదిలీల కోసం ప్రయత్నం చేసినా సులువుగా పని అయ్యే అవకాశం ఈ సంవత్సరం బాగా కనపడుతుంది. ఇక వివాహం కాని స్త్రీ పురుషులందరికీ ఈ సంవత్సరం చాలా మంచి వివాహ యోగ్యతలు కనపడుతున్నాయి. ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళ్ళడం, పెద్దలు కుదుర్చిన వివాహాలు చేసుకోవడం, ప్రేమించిన వ్యక్తులతోటి వివాహాల కోసం ప్రయత్నం చేస్తే వివాహాలు అవ్వడంతో పాటుగా ఎప్పటి నుంచో ఇంకా మాకు పెళ్ళి అవ్వదు, ఇంకా ఇంత వయసు వచ్చేసింది ఎలాగరా అని భయపడే వాళ్ళందరికీ సంవత్సరం వివాహాలు అయిపోబోతున్నాయి. ఖచ్చితంగా మంచి శుభవార్తలు అయితే వింటారు. ప్రేమించిన వాళ్ళతో వివాహాలు అవబోతున్నాయి కాబట్టి పర్వాలేదు, చూసుకోక్కర్లేదు. ఇక విద్యార్థికి సంవత్సరం పరీక్ష ఉత్తీర్ణతలు బాగా కనపడుతున్నాయి. మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు, మంచి కాలేజీలో సీట్లు రావడంతో పాటుగా చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే ఒక గ్రూప్ స్టడీస్ చేయడం కానీ, లేకపోతే మంచి అధ్యాపకులు, మంచి టీచర్స్ పరిచయం అవ్వడం కానీ, ట్యూషన్ సెంటర్లో మంచి వాళ్ళు చూడదు వెళ్ళడం కానీ, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం, కోర్సుల్లో జాయిన్ అవ్వడం, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా విద్యార్థులు కూడా చాలా బాగా రాణిస్తుంది. విద్యార్థులకి కలిసి వచ్చే కాలం. కాకపోతే బద్ధకము, లెజినెస్ బాగా ఎక్కువగా ఉంటుంది. అది తగ్గించుకోవాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ పనిచేయదు. ఎప్పుడో ఏదో ఎగ్జామ్స్ వచ్చాక చదువుదామంటే కుదరదు. ముందు నుంచి ప్రిపేర్ అయితే మాత్రం వీళ్ళు బాగా మంచి ఉత్తీర్ణత శాతం పొందగలుగుతారు. ఇక ఈ సంవత్సరం ముఖ్యంగా వ్యాపారస్తులకి అయితే మాత్రం పట్టిందల్లా బంగారం కింద కనపడుతుంది. వ్యాపారంలో నష్టాలన్నీ భర్తీ అవుతాయి, రుణాలు తీరుతాయి, ఉన్నతమైన స్థాయికి వెళతారు, వినూతన రీతిలో వ్యాపారాలు చేస్తారు, కొత్త ఇన్నోవేషన్స్ చేయగలుగుతారని చెప్పచ్చు. వ్యాపార విస్తరణ కానీ, వ్యాపారంలో మార్పులు కానీ బాగా అనుకూలిస్తాయి. కొత్తగా ఆలోచించగలుగుతారని చెప్పచ్చు. కస్టమర్స్ని బాగా ఆకర్షించుకునే ప్రయత్నం చేసి వ్యాపారంలో సక్సెస్ అవుతారు. ఈ సంవత్సరం విదేశాల్లో ఉండే వారికి గృహయోగం కనపడుతుంది. ఇల్లు కొనడం కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, వీసా మంజూరు అవ్వడం కానీ, పర్మిషన్ పర్మనెంట్ రావడం కానీ, పిఆర్లు రావడం కానీ, ఇలాంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అక్కడ ఉండే ప్రజలతోటి సఖ్యతగా మాట్లాడగలుగుతారు. డాక్యుమెంట్ పరమైన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఈ సంవత్సరం. విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ ఈ సంవత్సరం వీసాలు చాలా సులువుగా రాబోతున్నాయి కాబట్టి విదేశీ ప్రయాణాలన్నీ కూడా చేయొచ్చు. ఆర్థికంగా బలపడతారని చెప్పచ్చు. సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత రుణాలు తీర్చడానికి బాగా ప్రయత్నం చేసుకోగలుగుతారు. అప్పుల సమస్య నుంచి బయటపడగలుగుతారు. వేధింపుల నుంచి బయటపడగలుగుతారు. ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు, బిల్స్, పెండింగ్లన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలుగుతారు. అయితే
కొత్తగా రుణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు. అధిక రుణాలు చేయడం మాత్రం ఇబ్బంది కనపడుతుంది కాబట్టి అధిక వడ్డీలకు రుణాలు చేసి మాత్రం పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకండి. షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి. జోదాలు లేదా బెట్టింగ్ల జోలికి అసలు వెళ్ళకండి. ఎవరి మధ్య గొడవలతోకి దూరకండి. షూరిటీ సంతకాలు పెట్టకండి. వీటి వల్ల ప్రమాదాలు ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ కేర్ బాగా ఎక్కువ తీసుకోవాలి వీళ్ళు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు బాగా కనపడుతున్నాయి. మానసిక ఒత్తిడి, మెంటల్ టెన్షన్లు లేదా చిన్న చిన్న వాహన ప్రమాదాలు లాంటివి, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు, కుటుంబ సమస్యలు, కుటుంబ క్లేశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. శుభకార్యాలు పాల్గొనడం కానీ, విహారయాత్ర చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, ఆలయ దర్శనాలు చేయడం కానీ, సత్కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం కానీ, ఇంట్లో పూజలు వ్రతాలు చేయడం కానీ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. వాటిలో దిగ్విజయంగా పాల్గొంటారు. అలాగే ఆగిపోయిన శుభకార్యాలన్నీ ఎదురుకు వెళతాయి. ఇంట్లో పిల్లలకి ఏదైనా పెళ్లి చేయాలనుకున్నా, పిల్లలకి సంబంధించి ఆస్తులు సంక్రమింప చేయాలనుకున్నా, ఇలాంటి వాటిలో వీళ్ళకి బాగా అనుకూలంగా కనపడుతుందని చెప్పొచ్చు. స్త్రీలకు కూడా పుట్టింటి నుంచి శుభవార్త వినడం, ఆధ్యాత్మికపరమైనటువంటి పూజల్లో పాల్గొనడం, నగలు బట్టలు ఎక్కువ మీద కొనుగోలు చేయడం, షాపింగ్ మీద ఆసక్తి పెంచుకోవడం, ప్రేమించిన వ్యక్తులతోటి అన్యోన్యత ఏర్పడడం, వివాహాలు జరగడంతో పాటుగా ఉద్యోగపరంగా కానీ కెరీర్ పరంగా కానీ మంచి స్టెప్ వేయగలుగుతారని చెప్పొచ్చు. ఇప్పటిదాకా ఉన్న కుటుంబ వేధింపుల నుంచి, బ్లాక్మెయిల్స్ నుంచి, పురుషుల దగ్గర ఉండే వేధింపుల దగ్గర నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. ఈ సంవత్సరం పురుషులు కూడా వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి. స్త్రీ వ్యామోహం బాగా పెరుగుతుంది కాబట్టి అది కొంచెం అదుపులో పెట్టుకోవాలి. అలాగే ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా మాట్లాడాలి. కుటుంబ వివాదాలు బాగా కనపడతాయి. ఆస్తి వివాదాలు, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి చిన్న చిన్న గొడవలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో కేర్ తీసుకున్నట్లయితే మిగతా అన్ని రంగాల్లోనూ వీళ్ళకి ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి పదవులు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అవకాశాలు కనపడుతున్నాయి. సక్సెస్ బాగా వస్తుంది. ఈ సంవత్సరం డబ్బు విపరీతంగా సంపాదిస్తారు. పేరు అన్నింటికన్నా బాగా వస్తుంది. అన్నింటిలోనూ కూడా ముందడుగు వేసే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం చిన్న చిన్న విషయాలు మాత్రం కేర్ తీసుకోవాలమ్మా వీళ్ళు. ఏ దైవారాధన చేసుకోవాలి గురుగారు? తప్పకుండా వీళ్ళకి ముందుగా చేసుకోవాల్సిన గ్రహ దోషాలు ఏమిటంటే కనుక రాహువుకి, కేతువుకి, శనికి, రవికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, మేధా దక్షిణామూర్తి హోమము, అథర్వశీర్ష పారాయణ హోమము, రుద్రాభిషేకాలు, రుద్రహోమం చేయించుకున్నట్లయితే వీళ్ళకి చాలా బాగుంటుంది. అవి మమ్మల్ని సంప్రదిస్తే మా పీఠంలో బ్రాహ్మణులతో మేము చేయించడం జరుగుతుంది. అలాగే మీరు ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే కనుక ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారికి ఎక్కువగా ఆరాధన చేసుకోవడము, అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేసుకోవడము, సప్త శనివారాల వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, సంకష్టార చతుర్థి వ్రతం కానీ, ప్రతి పౌర్ణమి రోజు కానీ, ప్రతి ఏకాదశి రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల దేవతానుకూలత, గ్రహానుకూలత కలిగి ఈ సంవత్సరం అంతా ప్రతి పనులను కూడా దిగ్విజయం జరుగుతుందమ్మా. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి నెంబర్స్ బేసి సంఖ్యలు 3, 5, 9 లాంటివి కలిసి వస్తాయి. కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, కాషాయం రంగు, తెలుపు రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే వారాలు ఆదివారము, బుధవారము వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే వీళ్ళు ఏంటంటే ప్రతి పనులను కూడా ఏ ప్రారంభం చేసినా ఒకసారి గణపతిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటే గణపతి అనుకూలత వీళ్ళకి చాలా బలాన్ని చేకూరుస్తుంది. కేతువు యొక్క బలం కావాలి కాబట్టి గణపతిని ఆరాధన చేసుకుని లేదా గణపతికి దండం పెట్టుకుని గణపతిని స్మరించుకుని ఏ పని చేసినా ఈ సంవత్సరం ప్రతి పనులను దిగ్విజయంగా ఉంటుందమ్మా. తప్పకుండా గురుగారు. మిథున రాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉంటుందో గురుగారు తెలియజేశారు. అలానే వీళ్ళ సంపూర్ణ జాతకం కూడా గతంలో మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. వీళ్ళు అంటే మొత్తం వీళ్ళకి ఏమేమి కలిసి వస్తాయి, అలాగే వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, ఎన్నో విషయాలు అయితే ఆ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. సో తప్పకుండా చూడండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.